నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం నందు వర్గీకరణ పరిరక్షణ జేఏసీ గౌరవ అధ్యక్షులు పందిటి సుబ్బయ్య కమిషనర్కు వినతిపత్రం అందజేస్తూ ఎస్సీ వర్గీకరణ నిమిత్తం సచివాలయాల్లో సోషల్ ఆడిట్ నిమిత్తం ఎస్సీ ఉపకులాల వారీగా జాబితా ప్రదర్శించి అందుబాటులో ఉంచారు. కానీ సచివాలయాల్లో జాబితా ఎక్కడా కూడా ఉంచలేదని, అందులో కొంతమందిని క్రిస్టియన్లుగాను కొంతమందిని హిందువులుగాను చూపిస్తూ తప్పులు దొర్లాయని, కావున సరిదిద్దుట కొరకు సమయం కేటాయించాలని, అలాగే మాదిగ కులస్తులను మాలలుగా చూపుతూ జిల్లాలో మాలలు ఎక్కువ అనే రీతిలో చూపుతున్నారని, దీనివల్ల జిల్లా యూనిట్ గా తీసుకుంటే మాదిగలకు అన్యాయం జరుగుతుందని, కావున రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని నిర్ణయించాలని, అలాగే సచివాలయాల్లో అడ్మిన్లుగా మాలలను మాదిగలను తొలగించి వేరే కులాల వారి చేత నమోదు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనార్దన్, సుబ్బారావు, డేనియల్, పల్లాల శ్రీనివాసులు, సీనయ్య, పోలయ్య, సాల్మాన్, ఎస్సీ వర్గీకరణ పరిరక్షణ జేఏసీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఆత్మకూరు సచివాలయాన్ని సందర్శించడం జరిగింది. ఈ సచివాలయంలో ఒక్క ఎంప్లాయీ కూడా లేరు. ఇక్కడ లిస్టు కూడా బయట పెట్టిన సందర్భాలు కూడా లేవు. ఈరోజే లాస్ట్ డేటు. ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వల్ల ఎక్కడ ఏ సచివాలయానికి పోయినా కూడా ఒక్కరు కూడా సచివాలయ అడ్మిన్లు కానీ ఎవరు కూడా హెల్పర్ అసిస్టెంట్లు కానీ ఎవరు కూడా సచివాలయాల్లో లేరు. కానీ ఈరోజే లాస్ట్ డేట్ పెట్టి గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తా ఉన్నాం ఎస్సీ వర్గీకరణ కోసం. గత ఆగస్టు 1వ తేదీ భారతదేశం అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణ ఏ రాష్ట్రాల పరిధిలో ఆ రాష్ట్రాలు చేసుకోవచ్చు అనే విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పులో భాగంగానే ఈరోజు గత 2004 నుంచి కూడా ఎస్సీ వర్గీకరణ అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే ఎస్సీ వర్గీకరణ జరిగిన సందర్భాలు ఉన్నాయి. 4 సంవత్సరాల్లో ఎస్సీ వర్గీకరణ జరిగినలో అప్పుడు మాదిగులకి ఉద్యోగాలు కానీ, ఎంబీబీఎస్ సీట్లు కానీ, ఇంజనీరింగ్ సీట్లు కానీ అనేక రకాలుగా మాదిగ విద్యార్థులు, మాదిగ స్టూడెంట్, మాదిగ ఎంప్లాయీస్ కూడా చాలా లబ్ధి పొందారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఈ ఎస్సీ వర్గీకరణ ఇది రాష్ట్రాల పరిధిలో లేదనే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ సుప్రీంకోర్టు దాన్ని కొట్టేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మాదిగులు అందరూ కూడా ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతో మంది ప్రాణాలు వదిలేరు, ఎంతో మంది జీవితాలు నాశనమైనాయి. కానీ ఈ రోజుకి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎస్సీ వర్గీకరణ కోసం ఒక ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి మాలలు ఎంతమంది ఉన్నారు, మాదిగులు ఎంతమంది ఉన్నారు అనే విధంగా ఈరోజు ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు ఆ రోజు కేసు కొట్టేయంగానే దాన్ని అప్పటికప్పుడే మాదిగలు రావాల్సిన రిజర్వేషన్లు పక్కన పెట్టేసి సుప్రీంకోర్టు స్టే కొట్టేసిన దానివల్ల మాదిగలు రిజర్వేషన్ లేదు, ఎస్సీలు అందరూ ఒకటే అనే విధంగా అమలు చేసినప్పుడు, అదేవిధంగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు అదే విధంగా ఇంతకుముందు 2004లో ఎస్సీ వర్గీకరణ ఎట్లా అమలైందో ఆ విధంగానే అమలు చేయాల్సిన ప్రభుత్వాలు ఈరోజు మాదిగల మీద చింతసిద్ధిగా ఈరోజు ఒక సభ్యుని కమిషన్ వేయటం, అదేవిధంగా ఈ లిస్టులన్నీ సచివాలయాల్లో మాలలు ఎంతమంది, మాదిగలు ఎంతమంది అనే విధంగా ఈరోజు సచివాలయ లిస్టులు కూడా బయట పెట్టినారు. మీరు అందరూ చూసుకోవచ్చు అనే విధంగా నిన్న జిల్లా గౌరవ జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయాము. ఎక్కడా కూడా మేము చూసిన సచివాలయాల్లో ఎక్కడా కూడా ఒక లిస్టు కూడా వేసిన సందర్భాలు బయట లేవు. అదేవిధంగా ఈ నెల్లూరు జిల్లాలో ఎత్తుకుంటే మాదిగల్ని చాలా తక్కువ చూపించే విధంగా చాలా కుట్ర జరుగుతూ ఉంది. ఎందుకంటే మేము చూసిన సచివాలయం అన్నింటిలో కూడా మాదిగల్ని మాలలుగా చూపిస్తూ ఉన్నారు, అదే మాదిగల్ని కూడా క్రిస్టియన్స్గా చూపిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. మాదిగలు కూడా 100కి 10% క్రిస్టియన్స్ ఉంటారు, 100కి 90% హిందువులే ఉన్నారు. కానీ మాదిగలే ఎక్కువ క్రిస్టియన్స్గా చూపించి ఈ నెల్లూరు జిల్లాలో మాదిగలు లేరు అనే విధంగా మరి నెల్లూరు జిల్లాలో ఎత్తుకుంటే మా నెల్లూరు జిల్లాలోనే కుట్ర జరుగుతూ ఉంది. మాదిగల్ని తక్కువ చూపించి ఎందువల్ల జరుగుతుందా ఇదంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు ఎస్సీ వర్గీకరణ జిల్లా యూనిట్ గా తీసుకొని చేస్తామని ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగానే ఈరోజు ఒక జిల్లా యూనిట్ తీసుకొని ఈ నెల్లూరు జిల్లాలో మాదిగలు తక్కువ ఉంటే రిజర్వేషన్లు మాకు వస్తాయనే విధంగా ఈరోజు చేయటం జరుగుతూ ఉంది. అది కాకుండా మేము రాష్ట్రం మొత్తం మీద కూడా రాష్ట్ర యూనిట్ గా తీసుకొని
వర్గీకరణ చేయమని చెప్తా ఉన్నాం. ఎందువల్లంటే ఇంతకుముందు 2004 నుంచి ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఆ వర్గీకరణ ప్రకారమే రాష్ట్ర యూనిట్ గా తీసుకొని వర్గీకరణ చేయమంటా ఉన్నాం. ఎందువల్లంటే ఈరోజు గత 30 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేసి ఈరోజు ఎస్సీ వర్గీకరణ సాధించుకునే సమయంలో ఈ వార్డు సచివాలయాల్లో చాలా తప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఎందువల్లంటే మాదిగలను మాలలుగా చూపిస్తున్నారు, మాదిగలను క్రిస్టియన్స్ గా చూపిస్తా ఉన్నారు. అదేమంటే జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా డిపిఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆ లిస్టులన్నీ సచివాలయం బయట వేస్తున్నాయి, మీరు చూసుకోండి, మీరు ఏదైనా కంప్లైంట్ ఉంటే మీరు మళ్ళీ అప్లై చేయండి అనే విధంగా చెప్పున్నారు. ఎక్కడ వేసినాయి లిస్టు? మేము చూసాం ఈ సచివాలయంలో ఎక్కడా లిస్టు లేదు. మాలలు ఎంతమంది, మాదిగలు ఎంతమంది అనే లిస్టు ఎక్కడా కూడా లేదు. కావున ఈ రోజుతో లాస్ట్ కాకుండా, ఎందువల్లంటే ఈ రోజు ఆ పెన్షన్ల కార్యక్రమం ఉండే దానివల్ల ఈ సచివాలయం అడ్మిన్లు కానీ వాడు వార్డు సెక్రటరీలు కానీ అందరూ కూడా ఆ పెన్షన్లో భాగంగా ఈరోజు సచివాలయం చాలా మంది ఏ సచివాలయంలో కూడా అందుబాటులో లేరు. అందువలన ఈ టయాన్ని ఇంకొక వారం రోజులు పెంచాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు పల్లాల శ్రీనివాసులు మాదిగ, మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు. 4వ తారీఖు ఎస్సీ వర్గీకరణ గురించి ఎస్సీ కమిషన్ గారు నెల్లూరు జిల్లాకి పర్యటన భాగంగా మాదిగలు సచివాలయంలో మాదిగలకి మాలలుగా పేరుని మారుస్తా ఉన్నారనేసి ఉద్దేశంతో దాంట్లో భాగంగా మేము నిన్న అవకతవకలు జరుగుతున్నాయి సచివాలయంలో, ఇది మాకు టైం చాలా తక్కువ ఇచ్చారు సార్ అని చెప్పి నిన్న గౌరవనీయులైన జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు డీడీ గారికి ఒప్పచెప్పారు, సచివాలయాల్లో మీరు పోయి పరిశీలించండి, అవకతవకలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురామని చెప్పేసి జాయింట్ కలెక్టర్ గారు డీడీ గారు చెప్పడం జరిగింది. ఆ విషయం భాగంగా మేము నెల్లూరు టౌను, సిటీ, నెల్లూరు రూరల్ మొత్తం సచివాలయాలంతా పర్యటించాం. అక్కడెక్కడా కూడా కొన్ని దగ్గరలో లిస్టులు బయట వేయలేదు, కనీసం అక్కడ రెస్పాన్స్ కూడా సరిగా లేదు. మొత్తం కూడా కొన్ని లిస్టులు మేము తీసుకుంటే మాదిగల్ని మాలలుగా చిత్రీకరించున్నారు. అవన్నీ కూడా మేము విత్ ప్రూఫ్తో మొత్తం తీసుకొని రేపు కమిషనర్ గారికి ఇచ్చడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా దాంట్లో భాగంగానే ఈరోజు ఆత్మకూరు సచివాలయానికి మేము అంతా కూడా వచ్చాము. మాదిగలందరం జేఏసీ తరఫున ఇక్కడికి కనీసం సచివాలయంలో పెన్షన్ల కారణంగా ఒక్కరు కూడా సచివాలయంలో సిబ్బంది ఎవరు లేరు, అడ్మిన్ కానీ ఎవరు కూడా లేరు, కనీసం లిస్టు కూడా బయట వేయలేదు. దీన్ని మేము రేపు కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాము. మాకు మాదిగలకి అన్యాయం జరుగుతూ ఉంది, ఇది కరెక్ట్ గా కొద్దిగా పొడిగించి అది కరెక్ట్ గా సరిచేసి మాకు న్యాయం జరిగే విధంగా కమిషనర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆత్మకూరు పట్టణంలోని సచివాలయాన్ని సందర్శించడం జరిగింది. వర్గీకరణలో భాగంగా ఏకసభ్య కమిషన్ని ప్రభుత్వం నియమించింది. 4వ తేదీ మన నెల్లూరు పట్టణానికి వస్తున్నారు. వారికి ఎటువంటి ఏమైనా అభ్యంతరాలు ఉంటే దానికి సంబంధించిన రిప్రజెంటేషన్స్ సంఘాలు అయితేమి ఇండివిజువల్గా అయితేమి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఉదయం 10:30 నుంచి 2 గంటల దాకా కలెక్టర్ కార్యాలయ కాంపౌండ్లో ఉంటుంది. కానీ వాస్తవం చెప్పాలంటే ఇక్కడ బేస్తవారం రోజు పబ్లికేషన్ చేశామని చెప్పేసి శుక్రవారం రోజు పబ్లికేషన్ అయింది. కానీ ఈ వర్గీకరణలో భాగంగా ఈ ఎస్సీస్ లిస్టులు సచివాలయాల్లో పబ్లికేషన్ చేశాము అని చెప్పారు. 2 రోజుల సమయం చాలదు. ఈరోజు లాస్ట్ డేట్. ఈరోజు దాంట్లో పరిశీలించుకునేసి ప్రతి ఒక్కరు కూడా అభ్యంతరాలు ఏమన్నా ఉంటే తెలియజేయమని చెప్పారు. కానీ అవి అభ్యంతరాలు తెలియజేయాలంటే కూడా ఎటువంటి లిస్టులు పబ్లికేషను కాలేదు. ఉన్న వాటిలలో మేము పరిశీలిస్తే జరిగిన విషయం ఏంటంటే చాలా తప్పులు తడికలుగా ఉన్నాయి. అయ్యి ఎక్కువ మంది ఈ సీజన్లో 2 రోజుల టైంలో వచ్చి వెరిఫై చేసుకునేసి అభ్యంతరాలు తెలియజేయటం కష్టం. కాబట్టి దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వాన్ని ఈ టైం నిన్న పొడిగించండి. లేని పక్షంలో సిబ్బంది ఎవరైతే సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్లు ఉన్నారో సచివాలయాల్లో వాళ్ళని ఇంకొకరి సహాయంతో
గ్రామాల్లో మళ్ళా ఒకసారి పునఃపరిశీలించి కరెక్ట్ అయిన లిస్టులు జాబితాలను తయారు చేసి పబ్లికేషన్ చేస్తే న్యాయం జరుగుతుంది. లేకపోతే తప్పనిసరిగా ఈ ఎస్సీ కులాలకి ఈ జాబితాల వల్ల సోషల్ ఆడిట్ వల్ల ఎటువంటి లాభం లేదు. ముందు రోజుల్లో ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి తెలియజేస్తూ అందరూ 4వ తేదీ కలెక్టర్ కార్యాలయం కాంపౌండ్ లో ఏకసభ్య మిశ్రా గారు వస్తున్నారు కాబట్టి ఆయన 10:30 నుంచి 2 గంటల దాకా 2 లోపల అర్జీలు అభ్యంతరాలు ఇటువంటి అయినా ఉంటే వాళ్ళ యొక్క ఒపీనియన్ తెలుపుకోవచ్చు. సంఘం తరపునైనా కానీ లేదంటే ఇండివిజువల్ గా కానీ ఇచ్చుకోవచ్చు. కాబట్టి ఇది మనసులో పెట్టుకునేసి అందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క విన్నపాలు ఇచ్చుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం.